అందరికీ నమస్కారం. ఇవాళ గ్రామ్ బజార్ బృందం మహేష్ టమాటా తోటలో ఉన్నాం. అంటే ఇదేదో కొరుక్కుంటే జామకాయ కొరికినట్లు. ఇప్పుడు నీకు మహా అయితే 50,000 60,000 అవుతుంది. పక్కన వాళ్ళకి 3 లక్షలు అవుతుందా? నీకు 2 కాయలు తక్కువ వస్తే మటుకు నీకు దండగ ఏంటంటావు? అవును, నాకేం లేదు సార్, అందుకే కదా సార్ నేను ఇప్పుడే కదా సార్ మామూలుగా చేసినప్పుడు నేను ఆర్గానిక్ ఏదో ఒకటి ఉపయోగిస్తాను, అంత డబ్బులు పెట్టాను నేను. కావాల్సింది రైతుకి ఏంటి? మొట్టమొదట భూమి బలం పెరగాలి, తర్వాత ఆదాయం రావాలి. హర్షవర్ధన్ రెడ్డి గారు, మీరు చాలా తోటలు చూశారు కదా, మీ అనుభవాలు ఏంటండి ఇట్లా చేసినందువల్ల? ఇలా చేయడం వల్ల ముందు రైతు అనేది పెట్టుబడి తగ్గించుకోగలుగుతాడు. రైతుల జ్ఞానాన్ని పంచడమే గ్రామ్ బజార్ ఉద్దేశం. గ్రామ్ బజార్కి అలా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ వస్తున్నారు అనమాట. అందరికీ నమస్కారం. ఇవాళ గ్రామ్ బజార్ బృందం నెరబలి ఊరు, ఎర్రవారిపాలెం మండలం, తిరుపతి జిల్లా, మహేష్ టమాటా తోటలో ఉన్నాం. దీని ముందర మనం మహేష్ది వంగ తోట కూడా తీసాం, అతని వీడియో కూడా ఉంది. అప్పటికి ఇప్పటికీ కొంచెం తేడాలు ఉన్నాయి. ఇవాళ మహేష్ తోటకు రావటం ఇది పూర్తిగా నెమ్జాప్ గ్రోత్ ఫిట్. అందులో ఒకసారి కొన్ని రకాలు ఏం వాడాడో మహేష్ చెప్తాడు. ఇందులో ఇంకోటి ఇవాళ బాగా ఆనందంగా ఉంది ఏంటంటే, ఈయన హర్షవర్ధన్ రెడ్డి గారని, ఈయన ఎంటెక్ ఎలక్ట్రికల్ చేసి ఆయన చదివేటప్పుడే అనుకున్నారనమాట, దాన్ని కూడా నాకు వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా చేసుకోవాలి అని అనుకుంటా ఒక 4 సంవత్సరాలు దేశమంతా తిరిగి ఆయన ఎక్కడెక్కడ ఏ పరిస్థితులకి ఎట్లా వ్యవసాయం చేయొచ్చు అనుకొని ఆయన సొంత వ్యవసాయం చేస్తూ ఒక 200 ఎకరాల్లో చిన్న చిన్న రైతులకి ఆయన సలహాలు ఇస్తూ ఏ విధమైన కెమికల్స్ లేకుండా బయో కానీ మిగతా ఏ విధంగా చేసే ఆయన అలాంటి సేవ చేస్తూ ఉంటారు హర్షవర్ధన్ రెడ్డి గారు. వారు మనకి దాని ముందర కూడా వారు ఒక మామిడి తోటలో ఇచ్చినప్పుడు ఆయన వీడియో కూడా మన దగ్గర ఉంది. ఇక్కడికి వస్తున్నామనంటే ఆయన నేను కూడా వస్తానన్నారు. ఇది మనం ముఖ్యంగా రైతుల్లో కావాల్సింది. రైతుల జ్ఞానాన్ని పంచడమే గ్రామ్ బజార్ ఉద్దేశం. గ్రామ్ బజార్కి అలా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ వస్తున్నారు అనమాట. అంటే రైతులకు ఎలాగా ఏ విధమైన మంచి సలహా ఇస్తే బాగుంటుంది అనే వాళ్ళు అందరం కలుస్తున్నాం అనమాట. ఇట్లా కలిసినప్పుడే మనం పంచభూతాలకి సేవ చేయగలుగుతాం. చాలా సంతోషం హర్షవర్ధన్ రెడ్డి గారు మీరు రావటము, మీ అడ్వైజులు ఇవ్వటము. మహేష్, నీవు ఎలా మొదలుపెట్టావు? నువ్వు దీని ముందర వాడినప్పుడు కొన్ని కాంప్లెక్స్లు వాడానన్నావు, తర్వాత అవన్నీ వాడను, మీదే వాడతాను, కానీ మీ దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని అన్నావు. ఇది నేను ముందరే ఎందుకు చెప్తున్నానంటే, మైక్లో చెప్పేటప్పుడు చెప్పొచ్చా చెప్పకూడదా అని మొహాట పడతావేమోనని నేనే ముందర చెప్తున్నాను. నువ్వేం మొహాట పడక్కర్లేదు. మనం తప్పు చేసినవి కూడా తెలుసుకోవాలి. అందుకని నువ్వు మేము చెప్పిన విధానం కాకుండా నువ్వు చేసినందువల్ల నీకు ఖర్చు ఎంత పెరిగింది, దానివల్ల ఏమన్నా లాభం ఉందా లేదా అనేది పంట అయిపోయాక తెలుస్తుంది. ఈలోపు నీ అనుభవాలన్నీ చెప్పాడు. నమస్కారం. ఎర్రవారిపల్లె మండలం, నెరబెల్లి పంచాయతీ. నా పేరు మహేష్. టమాటా నాటాను నేను. గ్రోత్ ఫిట్ నిమ్జాప్ మాత్రమే వాడాను. 20 టన్నుల పశువుల ఎరువు తోలాను. స్టార్టింగ్లో ఫైబర్ వేసి మొక్కలు నాటాను. 4 రోజులకు ఒకసారి గ్రోత్ ఫిట్ స్ప్రే చేస్తా ఉన్నాను. స్టార్టింగ్లో నిమ్జాప్ 2 సార్లు స్ప్రే ఎక్కించాను. నెక్స్ట్ నిమ్జాప్ 4 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్. గ్రోత్ ఫిట్ రోజు మంచి రోజు డ్రిప్లో ఎక్కిస్తాను నేను 1 లీటర్ వేసి. దాంతో నాది 2 ఉప్పుడు కట్టాను. టమాటాలు కూడా బాగా వచ్చినాయి, దిగుబడి బాగా వస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఎందుకో ఇన్ని రోజులకి మరీ తక్కువ గ్యాప్లో ఎక్కువ ఇస్తా ఉన్నట్టున్నావు కదా సార్? నువ్వు మరీ మేము చెప్పింది మొదట్లో 15 రోజులకు చెప్పాం. అవును కాదు, ఒక వారానికో 10 రోజులకు అన్నావు, కానీ 3-4 రోజులకు అన్నావు. ఇప్పుడు రోజు మార్చి రోజు ఇస్తున్నాను అన్నావు. అలా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఇప్పుడు కాయ సైజ్ రావాలి కదా సార్. చిన్న స్టార్ట్ అవుతానే రోజు మార్చి రోజు ఎక్కిస్తేనే బలం వస్తుంది, కాయ సైజ్ వస్తుంది ఎక్కిస్తున్నాను సార్. దానివల్ల కాయ కూడా సైజు బాగానే వస్తున్నాయి. చూడండి, మీ చేతి కూడా ఉంది కాయ. ఎన్నో రోజు అయింది వేసి? సార్ 67 సార్. 67.
ఈ 67 రోజులకి ఇలాగ వస్తే గట్టిగా వచ్చినట్టు. గట్టిగా మీరు కురుకుతున్నాను సార్, జామకాయ నట్టున్నది గట్టిగా కాయ. అవును, నేను ఇందాక ఒకటి తిన్నాను. కానీ డెఫినెట్గా ఇప్పుడు ఈ కాయ సైజు 67 రోజులకి మిగతా వాళ్ళు ఎరువులు ఇవన్నీ వేసి పండిస్తారు కదా, దానికి ఏమన్నా తేడా కనపడుతుందా నీకు? కాయ గిడిదనం కనిపిస్తుంది, ఖర్చు చాలా వరకు తగ్గింది. దీనికన్నా కూడా ఇంకొక చెట్టుకు ఒక 2-3 కాయలు ఎక్స్ట్రా వస్తాయి అంతే వాళ్ళకి. నేను కూడా చూసి ఇంతకుముందు సంవత్సరం కూడా చేశాను, మీ ముందు కూడా వాడు స్ప్రేయింగ్ చేశాను, కొట్టాను. అయినా అప్పుడు నాకు బాగానే వచ్చింది. అప్పుడు రేట్లు ఉన్నాయి అంతకుముందు సంవత్సరం. ఇది డెఫినెట్గా బరువు బాగుంది సార్. ఫ్లష్ కూడా నిండుగా ఉంది. బాగా కండ కూడా నిండుగా. అదే సార్, గ్యాప్ లేదని చెప్పింది అదే. అంటే ఇదేదో కొరుకుతుంటే జామకాయ కొరికినట్టుగా ఉంది. ఇప్పుడు ఈ ఏరియాలో ఎన్ని ఎకరాలు వేసి ఉంటారు మహేష్ మొత్తం టమాటో? సార్ చాలా ఉంది సార్, దాదాపు 5,000 ఎకరాల పైన ఉంది సార్. 5,000 ఎకరాలు, 15,000, 15,000 అప్పు. ఈ 15,000 ఎకరాల్లో ఈ గోటాలు ఇవి కాకుండా బలానికి పురుగు మందుకి ఏకరికి యావరేజ్ని ఎంత ఖర్చు పెడతారు సార్? మ్యాక్సిమం ఒక 3 లక్షల పైన సార్. అట్లా చిన్న రైతు అయినా 3 లక్షల ఎకరాకు పెట్టాల్సింది. మొక్క నాటినప్పటి నుంచి పంటకు వచ్చేంత వరకు, అంటే పంటకు వచ్చేస్తే ఈ కోత మొదలు పెట్టేంత వరకు 3 లక్షలు. 3 లక్షలు కేవలం పురుగు మందులు, ఎరువులు. వీటిలో మళ్ళీ దుక్కిలు, మల్చింగ్లు, డ్రిప్పులు, గూటాలు, పుర్లు వీటితో సంబంధం లేదు. ఇవన్నీ మళ్ళీ అదనపు ఖర్చులు. మళ్ళీ పంట కోతకు వచ్చిన తర్వాత పంట కోయటానికి ఆ కూలీలు అదనపు ఖర్చులు, కలుపు తీయటాలు అదనపు ఖర్చులు. అవును సార్, 3 లక్షలు ఈజీ. ఇప్పుడు ఈ పక్కన ఒక తోట చూసాం కదా, నువ్వు అది ఒకేసారి వేసినట్టు. నాకన్నా వాళ్ళు వారం 19 రోజులు, నేను 3 తారీఖు నాటిన, వాళ్ళు 9 తారీఖు నాటినారు సార్. వారం రోజులు లేట్గా నాటినారు నాకన్నా వాళ్ళు రేపు కాయలు వచ్చేసినాయి ఇప్పుడే, రేపు కోస్తున్నారు. అది 1.5 ఎకరా. వాళ్ళకి ఎంత అయింది? వాళ్ళకి 8 లక్షల పైన అయింది సార్ ఎకరానికి. మొత్తం 1.5 ఎకరానికి అంటే 5 లక్షలు. ఎకరాకి 5 లక్షలు అయింది. రేసులో వెళ్ళినట్టుగా నువ్వైతే అక్కడ ఈ పక్క అందరికన్నా అదే బాగుంది సార్ కదా సార్. తోట అందుకే 5 లక్షలు పెట్టింది దానికి ఎకరాకు. కాయ దిగుబడి నాణ్యత ఎలాగుంది? నీకు డబ్బులు ఎంత అయినాయి? ఇప్పుడు నీకు గూటాలు కాకుండా బలానికి అదే మందే వాడాను అంటున్నావు. ఏమంటాం సార్, మనం 20 లీటర్లు గ్రోత్ పెట్టు, 5 లీటర్లు నిమ్మ చెప్పాము. మళ్ళీ మొన్న మీరు 20 లీటర్లు పంపించారు, దాంట్లో 10 లీటర్లు కూడా వాళ్ళ మీద అట్లే ఉంది. సరే 30 లీటర్లు, 30 లీటర్లు వాడి 36 18,000 అంతే సార్. 5 8 4,000 22,000 నీకు అయ్యింది. మిగతా ఖర్చులు ఒకసారి బెల్లం నీళ్ళు ఒకసారి వదిలినాను సార్. అది మర్చిపోయి ఇందాక చెప్పడం. లేదు చెప్పాను సార్, నేను ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పిన బెల్లం నీళ్ళు ఒకసారి వాడిన. బెల్లం నీళ్ళు వాడాను. ఓకే. బెల్లం నీళ్ళు అనేది మహేష్ ఏం చేశాడంటే ఇది మధ్యలో ఇచ్చి ఒక ట్రయల్ చేద్దామని వేసాడు. ఇట్లా ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, మంది వాడటమా లేదా అనేది అసలు ఇక్కడ ఇమ్మెటీరియల్ కాదు. సో 22,000 ఇప్పుడు నీకు మహా అయితే ఈ లెక్కన నీకు పంట అయిపోయేటప్పటికి నీకు ఇంకొక 20,000 అవుతుంది సార్. 20 సరే 50,000 అనుకుందాం. అవును సార్. ఇప్పుడు 50,000 ఇప్పుడు వాళ్ళకి 5 లక్షలు అవుతుందిగా. అవును కదా సార్. అంటే ఇంకొంచెం వాళ్ళకి ఇంకో 1,00,000 2 లక్షలు పెరుగుతుందిగా. పెరుగుతుంది సార్. నీకు 2 కాయలు ఎక్కువ వస్తే మటుకు, తక్కువ వస్తే మటుకు నీకు దండగా ఏంటంటావు? అవును, నాకేం లేదు సార్. అందుకే కదా సార్ నేను ఇప్పుడే కదా సార్ మామూలుగా చేసినప్పుడు నేను ఆర్గానిక్ ఏదో ఒకటి ఉపయోగిస్తాను, అంత డబ్బులు పెట్టాను నేను. ఇప్పుడు నీకు మహా అయితే 50,000 60,000 అవుతుంది. పక్కన వాళ్ళకి 3 లక్షలు అవుతుంది. ఒక ఆయనకి ఏదో 5 లక్షలు అయింది, అది వేరే సంగతి. అది ఎక్సెప్షనల్ కేసు కింద పెడదాం. ఒక 20 కేజీలన్నా లేకపోతే 1 టన్ను తగ్గినా కూడా నీకు కావాల్సింది రైతుకి ఏంటి? మనకు ఆదాయం కావాలి. మొట్టమొదట భూమి బలం పెరగాలి, తర్వాత ఆదాయం రావాలి కదా. ఇప్పుడు మామూలుగా జనరల్ కాన్సెప్ట్ ఏంటి? ఆర్గానిక్ కనుక వెళితే పంట దిగుబడి తగ్గిపోతుంది, ఖర్చు ఎక్కువ అవుతుందని. కానీ నువ్వు రెండో రకంగా తిప్పేసావు దీన్ని. మేము జనరల్గా తోట అయిపోయే చివరి స్టేజ్లో వస్తాం. మొదటి స్టేజ్లో ఫస్ట్ టైం వచ్చింది ఎక్కడికే 60 రోజులప్పుడు. ఎందుకనంటే నువ్వు ఇంత నమ్మకంతో చేసావు, నీకు ఎలాగుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇది మిగతా రైతులందరికీ చెప్పడానికి కూడా వీలుగా ఉంటుంది అని చెప్పి ఈ దీంట్లో నువ్వు ఏదేదైతే చేస్తున్నావో ఈ పద్ధతుల్ని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తానే ఉన్నాం. కొన్ని తెలుస్తాయి.
ఇందులో నీకు పచ్చ పురుగు రాలేదు, దోమ రాలేదు, పురుగు అటాక్ కదా సార్ నాకు. పురుగే అటాక్ కాలేదు. అది మన గ్రోత్ ఫిట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పురుగు రాకుండా చేస్తుంది, అదే బలానికి పనిచేస్తుంది. అందుకని భూమి కింద పడింది కూడా ఉంది. దానికి టమాటోనే నిదర్శనం. కాయ బాగానే పెరుగుతుందని అంటున్నాం. ఇలా గనక పెరిగితే మామూలుగా ఒక చెట్టుకి ఆ కాయ అయిపోయే సీజన్కి ఎన్ని కేజీలు ఒక్కొక్క చెట్టుకు సార్ అట్లా వస్తుంది చెప్పలేము. అప్రాక్సిమేట్గా? ఎకరాకు 1000 నుంచి 1500 1600 బాక్సులు పోయింది సార్. పెద్ద బాక్సులు బాక్స్ ఎన్ని కేజీలు అప్పుడు 30 కేజీలు బాక్స్. అంటే 10 అంటే 40 టన్నులు మ్యాక్సిమం 1000 నుంచి 500 బాక్స్ పోయొచ్చు. నేను ఇప్పుడు నా దాంట్లో 500 బాక్స్ ఉంటాయి. నా తోట అయిపోయినా కూడా బాక్స్ 300 పెట్టుకున్నా కూడా నా పెట్టుబడి వచ్చేస్తుంది ధైర్యం సార్. నీకు పెట్టుబడి వస్తే నువ్వు ఎలా బతుకుతావు? చెప్పేది సార్ నేను. మిగతా జనాలు ఇప్పుడు రేట్ లేదని 300 అంటానేది. అంటే ఇంకా ఇప్పుడు పంటకాలం అనేది ఇప్పుడే మొదలు కదా, ఇప్పుడే మొదలైంది ఇంకా కదా. ఉంది కదా ఇక్కడ నుంచి. ఇదే రేట్ అంటే మనం ఏమి ఎక్కించకపోయి స్ప్రే చేయకపోతే 500 బాక్స్ ఈజీగా ఉంటుంది. 1 లక్ష 1.5 లక్ష 5 మూల 1.5 లక్ష ఈజీగా ఉంటుంది. మన పెట్టుబడి అంతా 1 లక్ష 20-30 కదా సార్. ఇంకేదన్నా 500 600 పెరిగితే డబుల్ అవుతుంది దానికి. అంటే ఇప్పుడు 500 కాదుగా నువ్వు అనేది, ఇప్పుడు 500 బాక్స్, ఇప్పటికి 500 బాక్స్ ఉంటాయి సార్ తోటలో. గుండె కాడికి అయితే కూడా ఇంకొక 500 బాక్సులు వస్తుందా? చూస్తాం సార్. అని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది నాకేమో. చూస్తాం, రావాలి. అప్పుడే మనం ఏం చెప్పలేము. ఇంకా 500 కాదు, అంతకు మించే వస్తుంది. ఎందుకంటే ఇంకా పచ్చికాయ అనేది చాలా ఉంది లేదు. ఇప్పుడు ఎత్తు కూడా పెరుగుతుంది కదా. పెరుగుతుంది సార్. ఒక విషయం ఏంటంటే బ్రహ్మాండంగా ఇప్పుడు మనం గ్రామ్ బజార్ స్టార్ట్ చేసి దాదాపు 6 సంవత్సరాలు జరుగుతుంది. మనం రైతులతో అందుబాటులోకి వచ్చి గ్రామ్ బజార్, గ్రోత్ ఫిట్, నెమ్ జాప్, వీట్ జాప్ని రైతులకు పరిచయం చేసి ఇప్పుడు 6వ సంవత్సరంలో నడుస్తున్నాం మనం. దీంట్లో లోటుపాట్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా చేసిన రైతులు ఉన్నారు, ఫెయిల్యూర్ అయినట్టు ఉన్నాయి. ఫెయిల్యూర్స్ అయినాయి కదని వాళ్ళు పక్కన పెట్టలేదు. ఆ వీడియోస్ కట్టి తీసి మన గ్రామ్ బజార్లో పోస్ట్ చేసాము, అన్నీ అయినాయి. ఇప్పుడు నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే, మీరు పూర్తిగా దీంతోనే చేస్తామన్నప్పుడు లోపల ఒక పక్క ఏమో రైతు చెడిపోతాడేమో అని ఒక ఆలోచన ఉంది. బట్ చేస్తామని ధైర్యం మీరే ఇచ్చారు. రైతు దగ్గర నుంచే మనకు వచ్చింది, నేను చేస్తాను సార్, కొన్ని 100 మంది రైతుల కోసం, నేను ఒక్కడిని నష్టపోయినా ఇబ్బంది లేదు, నేను చేస్తానన్నారు. సరే, ఇప్పుడు 5 సంవత్సరాలుగా మనకు కొన్ని క్వశ్చన్లు వచ్చాయి. సార్ మీరు ముందంతా బాగానే పనిచేస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి, దీనికి మొక్కకి ఒకే గ్రోత్ ఫ్యాక్టర్ ఒకటి, ఇది నత్రజను, భాస్వరము, పొటాషియం ఉంటే చాలదు కదా, చాలా రకాల పోషకాల అవసరాలు. ఇప్పుడు ఏంటనంటే మన దాంట్లో మామూలుగా అందరికి ఉండే ఏంటి, ఆకులు కషాయం వేయంగానే అన్నీ వస్తాయా? సర్వరోగ నివారణ అంటారు. మన ఆకులు కషాయాలు రాను రాను మనం కూడా నేర్చుకుంటా కొన్ని ఆకులను ఎక్స్ట్రా కలుపుతా మనం కలిపినప్పుడల్లా మనం రీసెర్చ్ ల్యాబ్స్కి, IIHRకి పంపించి మన దాంట్లో ఏముంది అనేది చూపిస్తూ ఉంటే మన దాంట్లో NPK ఉంది, మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి, సూడోమోనాస్ ఉంది. ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త ఆకులతో కొన్ని కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. వచ్చినా ఏ బ్యాచ్ని కూడా మనం మళ్ళీ ఒక టెస్ట్ చేయిస్తున్నాం. అందుకని మన ఆకుల్లో ఉన్న దాంతో పెరుగుతుందా అంటే మనం ఇంకొక రూపంలో కావాల్సిన NPK ఇస్తున్నాం, మైక్రోన్యూట్రియంట్స్ ఇస్తున్నాం. అర్థమైందా? కొన్ని చోట్లకి సార్ కాయ పగిలిపోతుంది, బోరాన్ తగ్గిపోయింది అన్నారు. మన దాంట్లో బోరాన్ ఉందిరా బాబు, సల్ఫే, అన్నీ అట్లాగా ప్రతిదీ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారమే మనం ఇస్తుంది. అందుకని ఇదేదో ఆకుల కషాయం అంటే ఇప్పుడు ఈ ఆకులన్నీ తీసుకొని మనం గ్రైండ్ చేసి కషాయం ఇస్తే పని చేయదు. కొన్ని వనమూలికలు ఉండాలి, ఆ మూలికలకి ఆ గుణం ఉండాలి. ఆ గుణంతో పాటు ఇప్పుడు రాను అనుభవంలో కొంతమంది రైతులు చెప్తున్నారు, సార్ ఈ ఆకు కూడా కలిపి చూడండి మీకు ఎలాగుంటుందో చూద్దామని చెప్పి. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఎన్నో నేర్చుకుంటున్నాం. హర్షవర్ధన్ రెడ్డి గారు, మీరు చాలా చోట్ల చూశారు కదా, మీ అనుభవాలు ఏంటండి ఇట్లా చేసినందువల్ల? ఇలా చేయడం వల్ల ముందు రైతు అనేది పెట్టుబడి తగ్గించుకోగలుగుతాడు. ప్రధానంగా రైతు చేతిలో వచ్చే ఆదాయం, వచ్చే మార్కెట్ పరిస్థితులు ఎటుంటుందో తెలియదు. మన చేతిలో ఉండగలిగేది పెట్టుబడిని తగ్గించుకోవాలనుకునే మార్గాల్లో, మనకుండే మార్గాల్లో వివిధ రకాలు. ఒకటి పాలేకర్ వ్యవసాయం కావచ్చు, రెండోది బయో ఎంజైమ్స్ కావచ్చు, మూడోది హెర్బల్ అంటే మన ప్రోడక్ట్ వస్తుంది హెర్బల్ కిందకి. ఇట్లా వివిధ రకాలు ఉన్నాయి. ఒక్క పాలేకర్ విధానం ఒక్కటే అనేది పరమౌషధం కాదు, అది ఒక్కటే పరిష్కారం కూడా కాదు. ఒక మన వ్యవసాయంలో
ప్రతి ఒక్క సెకండ్కు ఒక మనకు ఒక ఛాలెంజ్ లాగా వస్తూ ఉంటుంది. దాన్ని ఎదుర్కోవాలంటే మనకు ఏది ఒక్కటే మనకు పరిష్కారం అనేది కాదు. వివిధ పద్ధతులు, ఎందరో మనకి ఈ భూమి మీద ఇంతవరకు చేసి వాళ్ళ అనుభవాలని తీసుకుంటూ మన పొలానికి ఏం ఉపయోగపడుతుంది, మనం ఏం చేయగలుగుతాం అనేది మన శక్తికి తగ్గట్టు మనం దాన్ని అన్వయించుకొని మన పొలానికి ఉపయోగించుకుంటే మనము జాగ్రత్తగా మనము బయటపడగలుగుతాం. ఇదే గ్రామ్ బజార్ ఉద్దేశం అండి. గ్రామ్ బజార్ అంటేనే రైతుల కోసం. అందుకని ఇప్పుడు మీరు బయో ఎంజైమ్స్ మీద స్పెషల్గా ఇచ్చేసారు, ఫోకస్ చేశారు. కానీ మీరు బయో ఎంజైమ్స్ చేస్తూ గ్రామ్ బజార్ ప్రోడక్ట్స్ కూడా కొన్ని చోట్ల రికమెండ్ చేశారు. దాని అవసరం ఎక్కడైతే అక్కడ. అంతేగాని మీకు దుర్గా ప్రసాద్ తెలుసు కదా, మురళి తెలుసు కదా అని గ్రోత్ ఫిట్ వాడండి, వాడండి గుడ్డిగా వెళ్ళలేదు. ఏది అవసరమో అది చెప్పారు. ఇప్పుడు రైతు శక్తి, ఇప్పుడు నేను అన్నీ చేయగలను, నాకు గ్రామ్ జాపాల ప్రోడక్ట్స్ తక్కువ మోతాదులో అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక రైతు తనకుండే విస్తీర్ణం వల్ల కావచ్చు, తనకుండే పరిస్థితుల వల్ల కావచ్చు, అవి తయారు చేసుకోలేకపోవచ్చు. అటువంటి వాళ్ళకు ఇటువంటి అవసరం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు ఖచ్చితంగా అది కావాల్సిందే. అంటే నేను అనుకుంది మీరు అనుకునేది కరెక్ట్గా ఒకటే. మనం అనుకుంటుంది ఏంటంటే రసాయనాలు మానేద్దాం, అంతే. దానికి ఆల్టర్నేటివ్గా మన దగ్గర ఎన్నో ఉన్నాయి. అందరం ఎవరికి తెలిసిన జ్ఞానాన్ని అందరం కలిసి పంచుకుందాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రైతు శాస్త్రవేత్త కానీ, లేకపోతే బాగా అనుభవం ఉన్న రైతు కానీ, ఆయన అనుభవాలే మనకి కొత్త పాఠాలు. అంతే. అనుభవం అనేది ప్రధానమైనది. అదే దీనికి తోడు అవగాహన అనేది కొంత మేరకు దానికి ఎప్పుడైతే జోడించబడుతుందో ఫలితాలు అనేది అద్భుతంగా ఉంటాయి. ఈరోజు 75వ రోజు ఫస్ట్ కటింగు. చూడండి ఏం సైజు ఉన్నాయి కాయలు, అంతా ఒకే సైజు, అంతా 70 గ్రాములు 80 గ్రాముల సైజు కాయలు. ఈరోజు 84వ రోజు, 170 బాక్సులు పడినాయి. 3వ కోత, 3వ కటింగు. 12 మంది మనుషులు కటింగ్ చేస్తున్నారు. నమస్తే అండి, నేను మీకు అందరికీ మీ గ్రామ్ బజార్ మురళిని. ఈరోజు మనం రైతుల కోసం అని చెప్పి కొత్తగా మనం ఒకటి స్టార్ట్ చేసాం. ఈ రోజు నుంచి మొదలు చేసాం. రైతులు పండించిన ఉత్పత్తుల్ని వాళ్ళకి మార్కెటింగ్ ఎలా అనే సమస్య ఒకటి ఎదురైంది. ఆ సమస్యకి పరిష్కారం ఏందని ఎతుకుతున్న సందర్భంలో ఈరోజు మనం కొత్తగా మన గవర్నమెంట్ రైతు సాధికార సంస్థ అని ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే రోజు కలెక్టరేట్ ఆఫీసులో షాపులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ప్యూర్లీ న్యాచురల్గా ఆర్గానిక్ ఫార్మింగ్లో పండించిన ఉత్పత్తుల్ని ఆయా రైతులు తీసుకొచ్చి 7 స్టాల్స్ పెట్టుకొని అమ్ముకొని పోతుంటారు. అందుకని మొట్టమొదటిగా మన గ్రామ్ బజార్ న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన ఉత్పత్తులను కూడా ఈరోజు మహేష్ మన గ్రామ్ బజార్ ప్రొడక్ట్స్ వాడి న్యాచురల్గా పండించే మహేష్ టమోటాని ఈరోజు రైతు సాధికార సంస్థ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్టాల్స్లో మన గ్రామ్ బజార్ ఉత్పత్తులు అయినటువంటి మహేష్ పండించిన టమోటాల్ని ఈడ పెట్టించడం జరిగింది. ఇదే విధంగా ప్రకృతి సేద్యంతో పండించిన ప్రతి ఫార్మర్ని తీసుకొచ్చి గవర్నమెంట్కి లింక్ చేసి, లేదా వేరే విధంగా ఎక్కడైనా న్యాచురల్ ఫార్మింగ్ ఉత్పత్తులు మార్కెటింగ్ ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయి అక్కడంతా ఈ రైతుల్ని దాంట్లో ఇంక్లూడ్ చేసి ఆ ఉత్పత్తులకి 10 రూపాయలు రైతులకు వచ్చే విధంగాను, అలాగే కొన్న కన్జ్యూమర్స్కి ఆరోగ్యంగాను ఉండేలాగాను, ప్లస్ అలాగని చెప్పి న్యాచురల్ ఫార్మింగ్లో పండించినట్టు చెప్పి రేట్లు అధికంగా పెట్టి ఏమి ఉండదండి. జస్ట్ అక్కడికి ఇక్కడికి ఒక 5 రూపాయలు తేడా ఉంటుంది. ఆ 5 రూపాయలు విలువ మన ఆరోగ్యాన్ని కొన్ని లక్షల
హాస్పిటల్ ఖర్చులు మిగిలిచ్చే విధంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడే ఈ రోజే దీన్ని మొదలు పెట్టాము. ఇక రాబోయే కాలంలో అందరి రైతులకు కూడా ఈ అవకాశాలను కల్పించడానికి మా వంతు మేము కృషి చేసి ఆర్గానిక్గా పండించే వాళ్ళని, న్యాచురల్గా పండించే అన్ని ఉత్పత్తుల్ని మార్కెటింగ్ ఎలా ఆ రైతులకు మార్కెటింగ్ ఒక వ్యవస్థను కల్పించి దాంట్లో ఆ రైతులందరినీ తీసుకొచ్చి రైతులకు అందరికీ ఆ ఉత్పత్తులు అమ్ముకునే విధంగా మేము నిర్ణయం తీసుకోవటం జరిగింది. దానికి ప్రణాళికలు ఎప్పటి నుంచో రూపకల్పన చేసుకుంటూ వస్తే ఈ రోజుతో స్టార్ట్ చేసాం. మొట్టమొదటి అడుగు ఈ రోజు చేసాం. నమస్తే రైతు సోదరులకు. నా పేరు హర్షవర్ధన్ రెడ్డి. నాది రేణుగుంట మండలం. నా వ్యవసాయ క్షేత్రము శ్రీనివాసపురం దగ్గర ఉంది. నేను అరటి, గోంగూర ప్రకృతి పరంగా పండిస్తాను. ఈ రోజు ప్రతి సోమవారం మన కలెక్టరేట్ లో ప్రకృతి రైతుల కోసము ప్రభుత్వం ఒక చొరవ తీసుకొని మార్కెటింగ్ మీద రైతులకు ఒక అవకాశం కల్పిస్తూ ప్రజలందరికీ కూడా మన తిరుపతిలో వాళ్ళకి కావాల్సిన ఈ ప్రకృతి పరంగా దొరికేటివి ఈ కలెక్టరేట్ లో పెడితే అందరికీ సులువుగా అందుతాయనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతి సోమవారం ఏర్పాటు చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని గత కొన్ని నెలలుగా కొనసాగిస్తూ రైతులను ప్రోత్సహిస్తూ మన యొక్క ఉత్పత్తులను మనమే పరిచయం చేస్తూ మనమే మార్కెటింగ్ చేసుకొని నాణ్యమైన ఉత్పత్తులను మనం అందించగలుగుతాం. కాబట్టి వాళ్లకు మనము ఇవన్నీ కూడా పరిచయం చేస్తూ మనం చేసే యొక్క కష్టము వీటన్నిటికి కూడా మంచి ఫలితాలు అనేది మనము ఆశించడానికి బాగుంటుంది. గ్రామ్ బజార్కి మెయిన్ అంతా రైతులే. ఆ రైతులు తప్పితే నాకు ఇంకెవరూ అక్కర్లేదు. అందుకని రైతులు బాగుంటే అన్నీ బాగుంటాయి. అందుకోసం కృషి చేద్దాం. అందరి మీద లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలుద్దాం. ఇలా కలిసినప్పుడు నీ ప్రోడక్ట్ని నీకు దగ్గర తిరుపతి, కాళహస్తి, మిగతా మార్కెట్లు అన్నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏముందో కాయ పట్టుకొని చూస్తేనే కనపడిపోతుంది. ఇప్పుడు నేను మొదటిసారి ఆ కొరికి దగ్గర 10 నిమిషాల పైన అయింది. ఇప్పటికీ గట్టిగా ఉంది కదా. ఇదే క్వాలిటీ. ఈ క్వాలిటీ కావాలంటే నీకు 10 రూపాయలు ఎక్కువే వస్తుంది. నువ్వు ఇందాక ఏమన్నావంటే 400కి ఇప్పుడు 300 అవుతుంది అన్నావు. ఇంకో 10 రూపాయలు పెరిగితే నీకు 30 కేజీలు అంటే 300 రూపాయలు నీ క్వాలిటీకి పెరుగుతుంది. ఇది అమ్మాలి మనం. అది ఎక్కడ అమ్మలేము కదా సార్. నువ్వు అమ్మకపోయినా ఇప్పుడు దీంట్లో తూకం పరంగా నీకు విలువ పెరిగింది. ఆడే వచ్చింది డబ్బులు. నువ్వు ఇప్పుడు రైతు కూడా ప్రతి ఒక్కటి ఆలోచించాల్సింది ఏమంటే ప్రతి ఒక్క రైతు తనకంటూ తన సొంత మార్కెట్ ఎంతో కొంత ఉండాలి. అది ఏ విధంగా చేస్తామనేది రైతు స్థాయిలో రైతులు మనమే మన అవసరాలని మనమే తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం మహేష్. ఇలా రైతులు ఎవరెవరు పండిస్తున్నారో, ఏ ఊరు దగ్గర పండిస్తున్నారో నో ఎవర్ ఫార్మర్ అని పెట్టి నీ ఫోటో పెట్టి ఏ ఊరు ఏంటి అంతా పెట్టి పలానా చోట దొరుకుతాయి, ఈ నెంబర్తో కాంటాక్ట్ చేయండి. ఎంతోమంది అడుగుతారు. చిన్న ఊళ్ళల్లో 25 రూపాయలు టమాటో అమ్మితే అతను 50 రూపాయలు అమ్ముతున్నాడు. అమ్మలేదు అనేది పెట్టుకోవద్దు. నువ్వు ఎప్పుడు ఇక్కడ ఎంత సేద్యం చేస్తా కష్టపడుతున్నావో మార్కెట్ చేయడానికి అందులో 25% చేస్తే నువ్వు ఒక ఆటోలో వేసుకొని వెళ్తే నువ్వు అమ్మేయగలుగుతావు. మన మైండ్ అందులో లేదు. మైండ్ అలా రావాలి. మైండ్ వచ్చినప్పుడు తప్పకుండా జరుగుతుంది. రైతు స్థాయి ఎంతసేపు దిగుబడి మీదనే ఉన్నాం. దిగుబడి ఎంత ముఖ్యమో మార్కెటింగ్ దాన్ని మనం పండించిన పంటని సరైన గిట్టుబాటు ధరకు అమ్ముకోవడం కూడా అంతే ముఖ్యం. దానికి ఎన్నో ఇప్పుడుండే టెక్నాలజీని ఉపయోగించుకుంటే మన సరుకు ఇంత క్వాలిటీ పండిస్తుందని మన పక్కనుండే ఊర్లో తెలియకుండా ఉండేమంది చాలా మంది ఉన్నారు. అది తెలియజేస్తే మన తోట దగ్గరికి వచ్చి తీసుకోబోతారు. ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విశేషాలు చెప్దాం. ఇక్కడ ఏంటనంటే ఇవాళ మరీ ఒక స్పెషల్ డే. అదేంటంటే ఒక రైతు పూర్తిగా మన ప్రోడక్ట్ వాడతాం. ఇంకొక అగ్రికల్చర్ ఎక్స్పర్టు ఆయనంతటా ఆయన మనం కూడా చూద్దామండి, మనం రైతులకు సేవ చేద్దామని హర్షవర్ధన్ రెడ్డి గారు రావటం. సెలవు.